వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గత నెల ఇచ్చిన తీర్పును వీలైనంత తొందరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల కలిసిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేశారు. దీనికి కొనసాగింపుగా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు. వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, డాక్టర్ మట్ట రాగమయ్య, కేఆర్ నాగరాజు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య సైతం వర్గీకరణ అమలుతో జరిగే నష్టం గురించి సుప్రీంకోర్టు తీర్పు అమలు సమయంలో పాటించాల్సిన విధానాలపై ప్రతిపాదనల రూపంలో వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించి అమలు క్రమంలో ఎదురయ్యే సాధక బాధకాలను అన్ని ఎస్సీ కులాలు ఉపకులాల సంఘాల ప్రతినిధులతో చర్చించి రిపోర్ట్ సమర్పించాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అన్ని ఉపకులాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు మీడియాకు వివరించారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ గొప్ప వరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని తన క్యాప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రభాకర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రభుత్వ తీరును ఖండించారు. రుణమాఫీ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఎమ్మెల్యే 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు సత్వరమే వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీకి సంబంధించి సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించారు ఆయన. అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి పాలించిన ప్రభుత్వంకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలించే ప్రభుత్వానికి తేడా అనేది మరి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దున్నపోతు మీద వాన పడ్డట్టు మరి ఇప్పటి ప్రభుత్వం గ్రామాల ఏ గ్రామంలో పోయినా మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఆసుపత్రులకు పోతే ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే మాకు ఇప్పటి వరకు ఇంతవరకు మరి నేను 10 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతున్నది. ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవంగానే సార్ మా ఊర్లో 10 మందికి డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు, టాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాపులలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్, ఇంట్లో 4 ఉంటే 4కి జ్వరాలు వచ్చినాయి, మరి పట్టించుకునే నాదులు లేడని చెప్పి మరి రోజనాలు కనబడుతున్నాయి. ఏ గ్రామం పోయినా చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు మరి పూర్తిగా ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన మరి మొట్టమొదటిసారి మా ప్రజలు కూడా అంటున్నారు, ఇన్ని సంవత్సరాలల్లా మేము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, 20-30 సంవత్సరాల నుంచి కూడా చూసినాం. మరి గతంలో ఉన్న టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మరి ఈ ప్రభుత్వము పొద్దున్న లేవగానే టీవీల ముంగట పడగొట్టుడు, కూలగొట్టుడు తప్ప మరి ఏ ఊర్లో కూడా పట్టించుకుంటలేదు. సర్పంచులు పదవి విరమణ, సర్పంచులది పదవి కాలం అయిపోయింది, ఎంపీటీసీలది పదవి కాలం అయిపోయింది, జడ్పీటీసీలది పదవి కాలం అయిపోయింది. వాళ్ళ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మరి గ్రామ సెక్రటరీలను పెట్టి నడిపిస్తున్నారు. ఏ సెక్రటరీకి ఫోన్ చేసినా, స్పెషల్ ఆఫీసర్కి ఫోన్ చేసినా ఒక మోరి లేదయ్యా, హాస్టల్లో పిల్లల దగ్గర మోరి లేదు, దవాఖాన దగ్గర రుగ్మతులకు దోమలు వస్తున్నాయి, మరి గడ్డి మందు లేదంటే మా దగ్గర ₹1 లేదు సార్, మరి మా చేతులు ఏం లేదు, మేమే అప్పులు తెచ్చి మరి ఇప్పటిదాకా నడిపినాము. మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేవు, పట్టించుకునే నాదులు లేడు, గడ్డి మందు లేదు, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ లేదు. మరి వర్షాకాలం మరి పూర్తిగా గ్రామాలు చెట్లు పెరిగిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి మరి దోమలు ఎక్కువైపోయి మరి చాలా రుగ్మతలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎవరికి ఫోన్ చేసినా ఒక ఆర్టీఓ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉన్నది, ఒక కలెక్టర్ తోటి రెస్పాన్స్ ఉన్నది, హెల్త్ డిపార్ట్మెంట్లో రెస్పాన్స్ లేదు. కరెంటు పోలు చాలా గ్రామాలల్లో కరెంటు పోలు పడిపోతే 8 మాసాలల్లో
మరి మా నియోజకవర్గంలో ఇదివరకు ఒక 5 కరెంటు పోల్లు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. రైతులు డీడీలు కట్టిన వాటికి కూడా కరెంటు పోల్లు వస్తలేవు. ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఇంకా 4.5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పి మరి ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. గీత కార్మికుల భద్రత సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో మంత్రి గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లు గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. హైదరాబాద్ ఐఐటి ప్రత్యేకంగా కిట్ల రూపకల్పన చేసిందని ఆయన తెలిపారు. బీసీ కార్పొరేషన్, ఎక్సైజ్ శాఖల ద్వారా తెలంగాణ కల్లు గీత కార్మికుల సహకార ఆర్థిక సంఘం హైదరాబాద్ సహకారంతో సేఫ్టీ కిట్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు మంత్రి అన్నారు. గీత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని ఆపద నుంచి కాపాడేందుకు ఐఐటి నిపుణులతో కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీ కిట్లను తయారు చేయించామన్నారు. సమస్యల పరిష్కార దిశగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. పట్టణంలోని దేవునపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల నీటి ఎద్దడి తీర్చేందుకు చేపట్టిన నూతన బోర్ డ్రిల్లింగ్ను ప్రజలతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం కాలనీలో చెట్లు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ మాట్లాడారు. చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుండటంతో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అధికారులతో చర్చించి ఇండ్ల పట్టాలు వచ్చేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, పంపని లతా శ్రీనివాస్, వనిత, రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ జూలూరు సుధాకర్ పాల్గొన్నారు. అట్లా చేస్తున్నారు, పెడుతురంట. సో అట్లా కాకుండా నేను ఇంతకుముందు కలెక్టర్ సార్ దగ్గర తీసుకెళ్ళినా, ఫోన్ లో చెప్పిన అలాట్మెంట్ అయిన వాళ్ళకి తొందరగా పట్టాలు ఇప్పియండి సార్, వాళ్ళకి హౌస్ నెంబర్స్ అలాట్మెంట్ అవుతాయి, ఇబ్బంది ఉండదు, తర్వాత ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఫోన్ లో మాట్లాడారు. చూసిన ఒక 1 ఇంకా ఏం రిప్లై రాలేదు. ఎందుకంటే మనకి సార్ కొత్త ఆయన ఉన్నప్పుడు చెప్పిన, కొత్త ఆయన వచ్చినాక కూడా ఆన్సర్ ఇదే, ఇట్లనే మా వాళ్ళందరికి ఇబ్బంది అయితే పట్టాలి అని చెప్పి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాల్లో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను సర్కార్ గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేటలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు రాస్తారోకో చేపట్టారు. 6 సంవత్సరాల నుంచి బకాయి పడ్డ 8,350 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి, కార్యదర్శి దాసరి ప్రశాంత్తో పాటు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఎస్ఎఫ్ఐగా విద్యార్థులందరినీ ఈరోజు ధర్నా అలాగే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఇప్పటికీ 6 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నాయి. వీటిని రిలీజ్ చేయకుండా ఇప్పటికే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. ఫీజులు ఇవ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా, ఏదైతే యజమాన్యాలు పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నా కూడా నిమ్మకు నేర్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రధానమైన డిమాండ్ తో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద మేము నిరసన ధర్నా చేపడతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా తక్షణమే పెండింగ్ లో ఉన్న బకాయిలు ఎంతైతే ఉన్నాయో 8,000 కోట్లను రిలీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 8,252 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఉన్నాయి. వాటిని గత ప్రభుత్వం విడుదల చేయలేదు. కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికే 8 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ₹1 కూడా ఇవ్వట్లేదు. 9 నెలల పాటు హాస్టళ్ళకి, వసతి గృహాలకి, సంక్షేమ గురుకులాలకి మెచ్చార్జీలు బకాయిలు ఉన్నాయి, స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి, ఫీజులు బకాయిలు ఉన్నాయి. విద్యారంగానికి ఇంతవరకు మంత్రి లేడు, స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యారంగాన్ని చూస్తూ ఉన్నారు. అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ₹1 విద్యారంగానికి ఖర్చు చేయట్లేదు. మన బడ్జెట్లో కూడా తక్కువ నిధులు కేటాయించారు. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, అన్ని సెట్లు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. లా సెట్ కౌన్సిలింగ్, సిపిగెట్ కౌన్సిలింగ్, ఐసెట్ కౌన్సిలింగ్, అన్ని రకాల ప్రవేశ పరీక్షల సెట్లు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వమంటే ప్రైవేట్ కాలేజీలు మాకు మీరు ఫీజు
ఫీజు ఇవ్వలేదు, స్కాలర్షిప్ రాలేదు, రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము ఇవ్వమని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. తక్షణమే వీటిని డబ్బుల్ని విడుదల చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని, పేద విద్యార్థులు ఉన్నత విద్యని మధ్యలో ఆపకుండా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి స్పందించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సమస్యలకు నిలయంగా మారాయన్నారు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నాయకులు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ప్రారంభించిన యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన హాజరై మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులు అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నారన్న ఆయన అధికారుల పర్యవేక్షణ లోపించి కల్తీ ఆహారం బారిన పడ్డారని గుర్తు చేశారు. హాస్టళ్లలో పాములు కరిచి విద్యార్థులు మరణాలకు కారణమైన అధికారులు విధుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కార్యదర్శి సీఎం, రాష్ట్ర అధ్యక్షుడు గుడికందుల రవి, ఉపాధ్యక్షుడు వంగూరు వెంకటేశ్వర్లతో పాటు సహాయ కార్యదర్శులు, పలు జిల్లాల రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు సిద్దిపేట పట్టణంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశంలో గత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు, విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలని తీసుకోబోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలతోటి ఈరోజు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు సిద్దిపేట జిల్లాలో కూడా విద్యారంగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లాగా సిద్దిపేట జిల్లా ఉంది. కానీ ఈ జిల్లాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈ జిల్లాలో గతం నుంచి కూడా విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. యూఎస్ఎఫ్ఐగా కూడా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీని కేటాయించాలని చెప్పి తక్షణమే ఆ రకమైనటువంటి పనులను ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు సూచిస్తున్నప్పటికీ గత ప్రభుత్వం నీరుకార్చు వచ్చింది. ఈ ప్రభుత్వం అయినా సరే ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అటానమస్గా అతిపెద్ద కాలేజీగా ఈ జిల్లాలో ఉంది. తక్షణమే యూనివర్సిటీని ప్రకటించాలని చెప్పి మేము యూఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా గత పాలకులు పర్మిషన్స్ ఇచ్చి ఇష్టానుసారంగా లక్షల కోట్ల రూపాయలని ఈరోజు బిజినెస్గా మార్చుకొని విద్యార్థులను వ్యాపారంగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని చెప్పి, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తాటికొండ రవి, రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు సిద్దిపేట పట్టణ కేంద్రంలో అంగరంగ వైభవంగా జరగడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే విమర్శించి అధికారంలోకి వచ్చిందో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలను అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, దాంతోపాటు రెగ్యులర్ వీసీలను కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడింది. కానీ అధికారంకి వచ్చి దాదాపు 6 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ విద్యారంగంపై స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. దాంతోపాటుగా అన్ని శాఖలకు మంత్రులను కేటాయిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిత్యం మాట్లాడుతున్నాడు. కానీ ఈ సమాజానికి అభివృద్ధి పరిచేటువంటి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇవాళ అనేక కార్యక్రమాలను 100 కోట్లు కేటాయిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు 5,393 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, దాంతోపాటుగా పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గత ప్రభుత్వ పాలకులు పాలించినట్టుగానే ఈ ప్రభుత్వం పాటిస్తే విద్యార్థుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పని చెప్పేసి హెచ్చరిస్తూ, నా పేరు మాదన్ తిరుపతి, యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోని బింగి పరశురాములు, కీర్తిశేషులు ప్రమీల గార్ల పుత్రిక శృతి పేదింటి ఆడపడుచు వివాహం జరిగింది. ఆ వివాహానికి కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధరరావు ఆదేశాల మేరకు పుస్తె మెట్టెలను ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న కల్వకుంట్ల వంశీధరరావుకి వధువు బంధువులు మరియు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు బ్లూబాక్స్ వెంకట్, సతీష్, మహేష్, ప్రసాద్, వంశీ, సంజు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈరోజు కేవీఆర్ ఫౌండేషన్ అధినేత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కల్వకుంట్ల వంశీధరరావు గారి ఆదేశాల మేరకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శృతి గారికి పుస్తమట్లు అందజేయడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వంశీధరరావు గారికి ఇష్టాశౌర్యాలు ఆయురారోగ్యాలు మెండుగా సమకూర్చాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వంశీధరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా తరపున మరియు వధువు తరపున మా అందరి కేవీఆర్ సభ్యుల తరపున ధన్యవాదాలు. కులగణన చేపట్టాలంటూ వచ్చే నెల 10న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీడీఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి సిద్దిపేటలో కరపత్రం రిలీజ్ చేశారు ఆ సంఘ నాయకులు. బీసీ కులగణనపై నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడారు. కులగణన చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, బీసీ కమిషన్ జాతీయ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు, బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల స్థితిగతులు నిగ్గు తేలాలంటే కులాల వారి విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టాలన్నారు. జనాభా సర్వే ఆధారంగా చేసుకుని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించి వాస్తవిక పద్ధతిన వర్గీకరణ చేయాలని కోరారు. వచ్చే నెల 10 తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ కుల జనగణన నిర్వహించాలని చెప్పేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించబోతా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా అనే ఆ నినాదాన్ని మేము బయటకు తీయబోతా ఉన్నాం. మేము జనాభా ఎంతమందినో వాటి ప్రాతిపదికనే మాకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల సామాజిక ప్రకారం మాకు సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా అదే అంశం పైన వచ్చే నెల 10 తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహించబోతాను. దీనికి పెద్ద ఎత్తున బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ సహకరించాలని చెప్పేసి, అదేవిధంగా గతంలో ఆ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని స్వాగతిస్తూ మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పేసి ఏ రోజైతే మారోజు వీరన్న కలలు కన్నా స్వరాజ్యం ఉందో దాన్ని మనము నెరవేర్చాల్సినటువంటి సందర్భం ఆసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. హైడ్రా చేపడుతున్న అక్రమ కూల్చివేతలకు ఎన్హెచ్ఆర్సీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మర్రి మహిపాల్ తెలిపారు. అక్రమ కూల్చివేతలపై హర్షం వ్యక్తం చేసిన వారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. హైడ్రాను రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు విస్తరింపజేయాలని కోరారు. అనంతరం హైడ్రా కమిషనర్గా వ్యవహరిస్తున్న ఏవి రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ జిల్లా ప్రధాన కార్యదర్శులు విజయభాస్కర్రావు, బుర్గిరి నరసింహులు, కన్వీనర్ రవీందర్ రెడ్డిలతో పాటు బిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, రాజంపేట మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. ఇటీవలే ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా కార్యక్రమానికి ఎన్హెచ్ఆర్సీ తరఫున మద్దతు తెలుపుతూనే ఇట్లాంటి కార్యక్రమం కూడా అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కావున ఈ ఆక్రమణలకు, కుంటలు, బావులు, ప్రభుత్వ స్థలాలను కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మంచి పనిని మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో భాగంగానే జిల్లాల వ్యాప్తంగా కేవలం హైదరాబాద్లే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పని భారాన్ని ప్రతి జిల్లాని విస్తరింపజేయాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. కామారెడ్డిలో కూడా కబ్జాలకు గురవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ చర్య తీసుకోవాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. దీనికి మేము కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కూడా అరికట్టాలని కోరుకుంటున్నాం. నిర్వహిస్తున్నారు. కబ్జాలకు గురైనటువంటి చెరువులు, కుంటల్ని మళ్ళీ వెలికి తీస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. మా కామారెడ్డి జిల్లాలో ఎన్హెచ్ఆర్సీ తరఫున కూడా మా కామారెడ్డిలో గురైనటువంటి చెరువులు, కుంటాలను కూడా బయటకు తీయాలి. మరి అప్పుడైతే అధికారులు ఎవరైతే అధికారంలో ఉండి సంతకాలు పెట్టి వాటిలో కన్స్ట్రక్షన్ జరిపారో
వాటిని కూడా అప్పుడు సంతకాలు పెట్టినటువంటి అధికారులను కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నా వాటిని తొలగించాలి. దానికి తగ్గ పరిష్కారం కూడా వాళ్ళకి ఎవరైతే నష్టపోతారో వారికి అందించాలి. ఏ అధికారి అయితే సంతకం పెట్టిందో ఆ అధికారి చేతనే నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని ఇవాళ మా కామారెడ్డి జిల్లాలో ఎన్హెచ్ఆర్ తరఫున కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం ఉప్పలవాయికి చెందిన మంత్రి భగవాన్ అనే రైతు సర్వే నెంబర్ 856/68 ఎకరం భూమిని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు తన పేరుపై పట్టా చేయడం లేదని ఆరోపించాడు. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదనే కారణంతో కార్యాలయ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గత 15 సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని, తాను అడిగినప్పుడల్లా రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మాట దాటవేశారని ఆవేదన చెందాడు. సర్వే నెంబర్ ఉన్న భూమి కోసంపేట శివారి, అందులో 856/68/1 ఎకరం భూమి పాస్బుక్లో ఉన్నది. ఆ భూమిని ఆన్లైన్లో లేదని అసైన్మెంట్ భూమి అని చెప్పి మీది కాదు అని చెప్పి మొత్తానికి దాని గురించి ఆన్లైన్లో ఆప్షన్ వచ్చినప్పుడు ఎక్కిస్తామని ఇప్పటివరకు ఎక్కలేదు. అప్పుడే ఎక్కించే భూమి ఇప్పటిదాకా ఇంకా ఎక్కలేదు. ఇప్పటిదాకా ఒప్పుపడుతున్నా ఆన్లైన్ ఆప్షన్ వచ్చింది తింపుతా ఉన్నారు. ఇక లాస్ట్ నా సావే దిక్కు ఉన్నది. ఇంకో ప్రతి కూడా ఆన్లైన్లో ఏమంటే ఆయన నేను చూడ నాకు అవసరం లేదు, ఎంఆర్ఓ బాసు ఆయనకు తెలుసు అన్నాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈయన సీనియర్ అసిస్టెంట్ నువ్వు ఆన్లైన్లో చాలా కట్టుకో అని చెప్పి కట్టుకున్నా, అది నువ్వు సరైన కాగితాలు చూపెట్టలేవు అని చెప్పి రిజెక్ట్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటే ఇప్పుడు ఈ చనిపోయిన మీ నాన్న ఇప్పుడు నీ పని కావాలంటే పౌతి చేసుకొని ఇప్పుడు అంటారు. అది ఆన్లైన్లో లేదు, ఎట్లా వాళ్ళు చేస్తామని ఆన్లైన్ చెప్తారు. ఈ మిసాలు వస్తుంది 15 రోజులు వస్తుందని ఇప్పుడు చెప్తారు. 15 రోజులు రాకపోతే ఏదైనా ఎండోర్స్మెంట్ చేస్తూ అంటారు, అది లేకపోతే లేదు. పాస్బుక్ చేస్తామన్నారు. నెలకి అయితే ఆప్షన్ పంపిండు నిజామాబాద్ కరెక్ట్గా పంపినా కానీ అది ఇప్పటికీ రాలేదు. అది సగం అయింది, సగం అది కూడా మళ్ళీ పండింది ఎకరం. ఇక అది చేయరు, ఆశ వదులుకొని పని చేస్తాను వచ్చింది. మందాగి ఇక వాళ్ళు చంపే వాళ్ళు నేను చచ్చిపోతా చేస్తే చచ్చిపోతుంది. సిద్దిపేట జిల్లా మిర్దొడి మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాల ప్రజలు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలంటే భయంతో జంకుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాడికి పాల్పడుతున్నాయి. మరోవైపు అర్ధరాత్రి సమయంలో వాహనదారులు గ్రామం మధ్య నుంచి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వారిని వెంబడించి మరీ దాడి చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం వారికి పట్టనట్టుగా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కుక్కల బెడత నుంచి తమను రక్షించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NSN న్యూస్.